గత సంవత్సరం మీకు చాలా మూవీస్ కూడా మీకు గట్టిగా చెప్పాలంటే హిట్ 3 మన నాని నటించినటువంటి హిట్ 3 మూవీ అయితే రిలీజ్‌కి 18 అవర్స్ ముందే కంప్లీట్‌గా ఒక ఈ ఈ ఈ ఐబామ్‌లో అయితే రావటం జరిగింది. సో, తీసే వాళ్ళకి కూడా ఎంత నష్టమో కూడా ఒకసారి మనం ఆలోచించాలి. అయితే మధ్య తరగతి వాళ్ళు చెప్పేదేంటంటే వీళ్ళిస్తున్న ఈ టికెట్ ప్రైసెస్ గాని, హైక్ చేస్తున్నటువంటి రేట్‌లు గాని, ఈ రేట్లతో ఒక మధ్య తరగతి కుటుంబీకుడు కుటుంబాన్ని తీసుకొని సినిమాకి ఎలా వెళ్ళాలి? ఐబామ్‌లో ఉన్న ఇది ఏంటి? అడ్వాంటేజ్ ఏంటి? అంటే మీకు సినిమాకే వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అని, ఆహా అని ఇటువంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా రిలీజ్ వస్తుంది కదా! వెయిట్ చేయొచ్చు కదా! అంటే నార్మల్‌గా సినిమా రిలీజ్ అవ్వంగానే ఫస్ట్ రోజో లేదంటే వితిన్ 2, 3 డేస్‌లో చూడటానికి ప్రతి ఒక్కడు ఇష్టపడతాడు. ఈ ఓటీటీస్‌లో అప్పుడు రాదు. ఒకవేళ ఓటీటీస్‌కి దీనికి ఏంటి? తేడా ఏంటి అంటే దీని తాలూకా క్లీన్ ఇంటర్‌ఫేస్. మీకు నార్మల్‌గా ఐబామ్‌లో మీరు చూసినట్టయితే